కాడ సుద్ద బాబెల కాడ సుతియే పంగ సుతిని నట్టగనా సంబోలం అనిపించనా సంబోలం అనిపించనా నారాయణ చక్కని వాడవయ్యా నా దేవుడు బాబెనా సుద్దవంతుల కాడ నువ్వు సుతియే పంగ సుతిని నట్టగనా నా మనసు సంతోషం అనిపించనా నువ్వు ఎంత కడివాడివయ్యా నా నుండి ఏ దేవుడు బాబెనా ఇద్దరు నటి ఒంటరిని చేసినావా నేను ఒకదాన్ని దిగనైతి నేను ఒంటరిగా బతకనైతి ఎంత చక్కని వాడవయ్యా నా నుండి ఏ దేవుడు బాబెనా ఎంత చక్కని వాడవయ్యా నా నుండి ఏ దేవుడు బాబెనా ఇద్దరం ఉండేది రామగిరి మేడ రామచి మేడ దేవగిరి మేడ దేవంచు మేడ ఒకదాన్ని ఉండమంటివా నన్ను ఒంటరిని చేసినావా నేను ఒకదాన్ని ఉండనైతి నేను ఒంటరిగా బతకనైతి ఎంత చక్కని వాడవయ్యా నా నుంచి ఏ దేవుడు బాబెనా అయ్యో ఎంత చక్కని వాడవయ్యా నా నుండి ఏ దేవుడు బాబెనా ఎంత చక్కని వాడవయ్యా నా నుండి ఏ దేవుడు బాబెనా ఎంత చక్కని వాడవయ్యా నా నుండి ఏ దేవుడు బాబెనా ఇద్దరం వేడి అటు నుండి అలవగలన్నీ పోతుంటివా నన్ను ఒంటరిని చేస్తున్నావా ఎంత చక్కని వాడవయ్యా నా నుండి ఏ దేవుడు బాబెనా ఎంత చక్కని వాడవయ్యా నా నుండి ఏ దేవుడు బాబెనా తల్లి అమ్మలార కలకల కన్నీరు తీసింది భర్త మీద పడ్డది నా తల్లులార కాకి సోగం పెడుతున్నది బిడ్డ సోగం పెడుతున్నది కానాడు నా తల్లులార నా భర్త బొక్కలు వ్యర్థం కావద్దన్నది అదే పుట్టగాడ నా తల్లులార కట్టే కలేసింది కానాడు నా తల్లులార భర్తను అదే పుట్ట మీద కాట్నదానం వేస్తా అట్టిగా పోవద్దని భర్తకు నా తల్లులార కాట్నం వేసింది కాట్నం లోపల భర్తను వండబెట్టింది ఆ 2 డేలు నా తల్లులార కాట్నం లోపల వండబెట్టి అదే జగమోగ కొడుతుంది అడవి లోపల నా తల్లులార గానాడు కాట్నానికి అగ్గంట పెడుతున్నది వెనక ఎల్లమ్మ బరబర కాట్నం కాలుతున్నది కూలుతున్నదాట కాట్నం గాలి కూలినాక కాట్నం ఎల్లారినాక నా తల్లులార 7 బండల లోపల అన్నం సగం అటువంటి ముగ్గురు మా గౌదలకు పెట్టింది ఇంకా సగం వీటితో నా భర్త నన్ను లేకపోతే అనుకున్నా కొండంత ఆశ కొద్ది నా తల్లులార బాండవల్ల అన్నం మిగిలించి వచ్చిందట ఈ ఉత్తగా పోవద్దా అని అదే కరుణల్ల పుట్ట లోపల వస్తుంది రానున్న కాలం లోపల ముదిరాజులకు ఊసిళ్ళ పంట పుట్టాలని దీవించి దివనార్తి పెట్టింది ఎల్లమ్మ ఇలా నా భర్త బొక్కలు పట్టిగా పోవద్దా అని అదే నా తల్లులార 7 అంతరాల సత్యాన భవనం లోపల 4 బండవల్ల నా తల్లులార భర్త బొక్కలు పెడుతున్నది 3 బండవల్ల తేనో బొక్కలు పెట్టింది అదే ఉడలాలు మర్రికి ఉడలు ఈరుతున్నది నా తల్లులార ఈ 7 అంతరాల భవనాన్ని ఆ భర్త బొక్కలు డేనో బొక్కలు ఉళ్ళు ఈరి ఉట్టి కట్టింది ఆ ఉట్టి మీద నా తల్లులార 12 ఏళ్ళు నాను నేను లెత్తా నన్ను అల్వరాకి చంపిన అని పేరు చెప్పద్దు నా పేరు చెప్పద్దు రేణుకా ఎల్లమ్మ మన కొడుకు ఉగ్రం రాముడు పుడతాడు లంజన్న పడాలి దొంగన్న పడాలి కొట్టినా పడాలి తిట్టినా పడాలి అని నా భర్త చెప్పిండు 24 ఏళ్ళ వరకు నేను మళ్ళీ నేను తిరిగెత్తా అలవాటు దాకా గురువు ముట్టద్దు నా తల్లులార నీకు అన్నాడు అన్నది కట్టింది రేణుకా ఎల్లమ్మ కన్నీరు తీసుకుంటా అమ్మవారు రేణుకా ఎల్లమ్మ నరలు ఓది వినాలా
పడలేను ఈ బావిగా పడలేను ఈ బాడువారా ఓ తండ్రి మీ కరిగినను చేసుకోరా మీరన్న కరుణించాలేరా నే పడలేను ఈ మందిగా పడలేను ఈ బాడుగానా అమ్మవారు వెనుక ఎల్లమ్మ కలకల కలకల కన్నీరు వీచుకుంటా అడవి లోపల ఎప్పుడు వస్తున్నదో ఆనాటి వారికి నా తల్లుల పుణ్యాల 9 గడియలాట ఈనాటి వారికి పాప నా తల్లులాల 9 నెలలు మొత్తున్నారు గంటల ఎంబడి గడియలు ఎంబడి గర్భం పెరుగుతున్నదాట రేణుక ఎల్లమ్మ ఊరు దాటిన కొద్ది ఊరిల్లు ఉడుతుంది నా తల్లులాల గానాడు 1 గడియల్ల 1 నెల కనబడుతున్నది 2 గడియల్ల 2 మంది కోరుతున్నది 3 గడియల్ల ముద్దవుతున్నది పిన్నమాట గానాడు నా తల్లులాల 5 గడియలు ఎప్పుడు నిండుతున్నదో వస్తున్నది కన్న తల్లి మీరు ఈ భర్త లేని అడవిళ్ళను పార్వతి ఉండేది పంచాది ఇళ్లకు నేనెట్లా పోవాలి ఎండికొండ కైలేసం నేనెట్లా పోవాలనుకున్నది గానాడు రేణుక ఎల్లమ్మ భర్త లేని అడవిళ్ళంటే నన్ను ఎంతమంది ఎన్ని పేర్నాలు పెడతారో అని గానాడు నా తల్లుల తండ్రి లోకాల శంకరుని ఎదుగుతున్నది తండ్రి లోకాల శంకర నేను ఎండికొండకు నేను రాను వైకుంఠం నేను రాను ఎండికొండకు వైకుంఠానికి నడమ అటువంటి మధ్యాహ్నం కట్టమన్నది అటువంటి మైసమార పట్నం కట్టినట్టు ఉంటే నేను మైసమార పట్నం లోపల ఉంటాను రేణుక ఎల్లమ్మ లోకాల శంకరుడు నా తల్లుల అటువంటి దేవుళ్ళకు గృహాలు నిర్మించడు మయుడు అట మయుడిని వెలిపిస్తున్నాడు మధ్యాహ్నం కట్టిపిస్తున్నాడు మైసమార పట్నం అట మైసమార పట్నం తయారు చేసిండ్రు కులాన నా తల్లుల 6 జాతుల
పుట్టింది కొడుకులు పుట్టిండ్రు చూడు నేను తల్లిదండ్రుల భగవంతుడు అని డోరు ఆడవాళ్ళకు ఒక రాత్రి రాసిండు మగవాళ్ళకు ఒక రాత్రి రాసిండు నా తల్లిదండ్రులు ఇప్పటికప్పటికైనా కానీ మీరు కానీ మీరు రాలేదు కానీ తొలుసులు కానప్పుడు ఆ తల్లికున్న కట్టు ఇతరులకు వరకుండవు ఇచ్చిన భగవంతుడు కన్నుగుతున్న ఆ తల్లికి మరణ వాళ్ళను కన్నుగుతున్న జన్మ వాళ్ళను ఏమడున్న 7 దాసులు ఋషులైన 5 పిల్లగళ్ళకైనా కానీ అవి కడిగి కానెత్తుందనే నా తల్లి చాలా వివరాలు తీసుకొచ్చినటువంటి 5 పిల్లగళ్ళైనా కానీ కడిగి కానిచ్చినటువంటి నేను బంగారు తొట్టులో 5 పిల్లగళ్ళని వేసిండ్రు ఓ తల్లి నేరుగా ఎల్లమని కానుకగా కట్టలేకపోయింది లేవే తల్లి అని ఆ తల్లినైనా పైన రేపు కోరి ఐలకు తక్కలకు నీళ్ళకి తాగేసి ఎర్రగా నీళ్ళు కాగబెట్టి గోరతిని నీళ్ళు నడిపికెళ్ళి పోతున్నారు అగో పరిస్థితి నడుపు గురించి కడుతున్నారు చెవులు నీళ్ళు పేరు ఊరి పెట్టి కళ్ళకు దాచి వచ్చి తలకు టాబాగా వచ్చిండ్రు ఎల్లమని 5 పిల్లల సంతానం చక్కని జోలపాటు వాడుకోమంటున్నారు దాచి Thank you.